అందరికీ ఎలా మంచి చికెన్ పొడి చేసుకున్నామా సండే స్పెషల్. అందుకని చికెన్ ముక్కలు మెత్తని ముక్కలు కొట్టించుకొచ్చామండి. అంతా ఈ సైజు ముక్క తీసుకొచ్చాము. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, కారం 1 స్పూన్ కారం, ఉప్పు అండి, తర్వాత కొంచెం అదేనండి జీలకర్ర ధనియాల పౌడర్ కొంచెము, మైదా పిండి 1 స్పూను, మొక్కజొన్న పిండి అండి 2 స్పూన్లు. ఒకసారి కలుపుకుందామండి మొత్తము. కొంచెం వాటర్ పోసుకుంటూ మరి ఎక్కువ పోయకండి అండి. క్వాలిటీ అంటే పిండి బాగా అతుక్కోవాలి దానికి మనకి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం. చూసారా, ఇది బాగా మసాజ్ చేసినట్టు మనం పక్కన పెట్టుకుంటే పకోడీ వేయడం చూపించేస్తాను. ఆయిల్ కొంచెం వేడెక్కిందాక మనం వెయిట్ చేద్దాం. ఆయిల్ మడికి పెట్టుకున్నాను. మనకి ఆల్రెడీ నాని ఉందండి ముక్క. చూడండి ఎంత బాగా నానిందో. ఎందుకంటే కనీసం నన్ను అడిగితే తెచ్చుకొని ఒక నైట్ అల్లా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి. నేను 1 గంట ముందరే కలిపి పెట్టాను. ఇప్పుడు పకోడీ వేసేసుకుందాం. ఎక్కిందండి ఆయిల్. మనం చికెన్ పకోడీ వేసేసుకుందాం. ముక్కలు ఒక సైజు ముక్కలు కొట్టించుకొచ్చుకుంటే బిల్ల ఉంటాయండి, చాలా బాగుంటాయి. మనకి ఆ నూనె పట్టిన వరకు, అంటే బాండీలో మనకి ఎంతవరకు నూనె పోస్తున్నామో, అంటే మళ్ళీ నూనె వేస్ట్ కాకూడదు కదండి, అందుకని కొంచెమే పోసాను ఆయిల్. అంతవరకు వేసుకుందాం. వేసుకొని మళ్ళీ తర్వాత వేసుకుందాం. అది ఓకే. కొంచెం అయ్యి ఉడికిన దాకా ఉందాం. కలపకూడదండి. ఎందుకంటే ఎమ్మటే కలిపితే ఏం జరుగుతుందంటే మనం దానికి కోటింగ్ ఇచ్చాం కదా, ఆ కోటింగ్ అనేది ఊడిపోతుంది. అందుకని ఎమ్మటే కలియకూడదు. 2 నిమిషాలన్నా అలా నూనెలో ఉడకనిచ్చాక తర్వాత తిప్పుకుందాము. ఎందుకంటే కోటింగ్ దానికి అతుక్కుంటుందండి, అందుకని చెప్పాను నేను. ఇంకా ఒక్కొక్కటి ఇలా తిప్పుకుందాం. పెట్టి ఎలా తిప్పుకున్నాను మంచిగా 2 పక్కల కొంచెం గోల్డ్ కలర్ వచ్చిందాక మనం కలుపుకుందాం. బాగా వేగనిద్దాం. వేగినాయండి మంచి కలర్స్ని. నేను ఫుడ్ కలర్ ఏమి వేయలేదు, మీరు చూశారు. ఫుడ్ కలర్స్ వేయనండి, ఎందుకంటే పసుపులో తింటారు కదండి, అందుకని అసలు ఫుడ్ కలర్ వేయను. ఇప్పుడు మంచి కలర్ వచ్చినాయి. వేగినాయండి ముక్క తీసేసుకున్నాం. ఇంక ఇలా ఉంటే చాలు మనకి. ఎందుకంటే ఆల్రెడీ శుభ్రంగా లోనకల్లా బాగా ఉడికింది ముక్క. ఇంక తీసేద్దాము ప్లేట్లోకి. ఎలా ఉన్నాయి చూడండి. తర్వాత మళ్ళీ వేసుకుందామండి. ఉంది కదా, మళ్ళీ నేను కొంచెం వేస్తున్నాను. నూనె వేస్ట్ చేయను అసలు, మళ్ళీ అది వాడకూడదు కదండి, అందుకని మళ్ళీ ఇలానే మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం. వీటిని కూడా 2 తిప్పు కూడా వేసాం కదా, ఇంకా అది కూడా మంచిగా ఫ్రై చేసుకొని దీంట్లోనే పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నామండి. కొంచెం కరివేపాకు కొంచెం 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు తింటే సూపుగా ఉంటాయి దీంట్లోకి. అబ్బా ఏమి రుచి అండి, తింటుంటే ఉంటుంది నా సాయంగా సూపరు. బాగా ఇవి కూడా ఫ్రై చేసుకొని తీసేద్దాము అండి. ఇవి కూడా తీసేసుకుందాం. ఇవి కూడా శుభ్రంగా తీసేసుకుందాం. చికెన్ పకోడీ ఎంత బాగా రెడీ అయిందో, సూపర్గా రెడీ అయింది. అసలు రెడీ కావటం కూడా అసలు చూడండి. అఖిలు ఇట్రా నాన్న ఒకసారి. బాబా నువ్వు రా, లేకపోతే ఒకరు రండి ప్రస్తుతానికి. బాగా వచ్చినాయండి రావటం కూడా. అఖిలు వస్తున్నావా? వీడియో ఆన్ అయ్యింది. మీకు మా అబ్బాయి చూపిస్తాడు. అసలు ఎంత బాగా ఉడికినాయి అంటే, ఉడకటం కూడా బాగా ఉడికినాయండి, చాలా బాగా వచ్చినాయి. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. మా అబ్బాయి ఇప్పుడు టేస్ట్ చేస్తాడు. అమ్మ క్రిస్పీగా ఉన్నాయి చూడనా. అదిగో చాలా మెత్తగా ఉన్నాయి. పైన క్రిస్పీగా లేదు, కాలిపోతుంది. సాఫ్ట్గా ఉడికింది. జ్యూసీగా ఉంది. తినేసేనా?
ఉప్పు అయినా సరిపోయింది లేదు చూడు. బాగుంది. బాగుంది కదా, అన్ని కరెక్ట్గా సూపర్. సరిపోయినాయి. బుడ్డది వచ్చిందా? బుడ్డి ఇదిగోవే. మా అమ్మాయి అండి, ఇంటి పక్కన అమ్మాయి వచ్చింది. ఎలా ఉందో చెప్పు, బాగుందో లేదు తిని. ఇట్రా చెప్పు, పెద్దగా చెప్పు. తిని ఒక్కరు కొరుకు. కాలుతుందా? కాలుతుందండి అండి. ఓకే.